కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా ప్రియాంక అర్హురాలు అంటూ వాద్రా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. అవి రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇండైరెక్ట్గా వాద్రా చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ కొంత ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి అయ్యేటువంటి అర్హత ప్రియాంక గాంధీకి ఉంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆయన ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగా కొన్ని వాదనలు తెర మీదకి వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు మేడం? అలానే ఎందుకు అనుకోవాలి, ఇంకోలా కూడా అనుకోవచ్చు. ఈ విషయాన్ని బయటికి తీసుకురావడానికి వాద్రా వ్యాఖ్యలు ఊతం ఇచ్చాయని కూడా అనుకోవచ్చు. ఎవరో ఒకళ్ళు ఈ సంకేతాన్ని బయటికి పంపాలి అనుకున్నప్పుడు, పిల్లి మెడలో గంట కట్టాలి అనుకున్నప్పుడు, గంట కట్టడం ఇంపార్టెంట్ కానీ ఎవరు కట్టారు అన్నది కాదు ఇక్కడ పాయింట్. సమాచారం బయటికి రావటం ఇంపార్టెంట్. ఈ సంకేతాన్ని అంటే రాహుల్ గాంధీకి సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేవని వాద్రా భావించారా? పిల్లికి గంట కట్టాల్సిన అవసరం వాద్రాకు ఒక్కడికే కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, సమాజంలో కానీ లేకపోతే బీజేపీ శ్రేణుల్లో కావచ్చు, వేరే ఎవరిలోనైనా ఉన్న ఒకటే మాట ఏంటి అంటే, రాహుల్ గాంధీ అసమర్థుడు కాదు, సమర్థుడే. కానీ ఈ రాజకీయాలు చేయడము అతనికి చేత కాదు. ఓకే. ఏ రాజకీయాలు? అతను జనాలకి నచ్చేలాగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మాట్లాడింది కరెక్టా కాదా అనేది చూసుకుంటే మాట్లాడింది కరెక్టే. చేరవేసే విషయంలో కావచ్చు, తను జనాలకు అవసరం అనుకునేది చెప్పాలనుకునేది చెప్తాడు తప్పితే జనాలకు నచ్చింది చెప్పాలని అతను అనుకోడు. ఓకే. ఈయన అభిప్రాయం, రాజకీయాల పట్ల ఒక అభిప్రాయం ఉంది రాహుల్ గాంధీకి. సమాజంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితుల పట్ల ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆయన సమాజాన్ని చూసే కోణంలో దేశ ప్రజలు చూడాలని లేదు. దేశ ప్రజలు ఏ కోణంలో చూస్తున్నారో వాళ్ళ షూస్లో కాళ్ళు పెట్టి వాళ్ళ భావాలకు అనుగుణంగా మాట్లాడటం అనేది ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణం నిజానికి. కానీ అందరూ అలా ఉండాలని లేదు. తాము నమ్మిందే, తాము కరెక్ట్ అనుకున్నదే మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. పైగా వాళ్ళు మాట్లాడింది తప్పు కాకపోవచ్చు కూడా, అప్రస్తుతం కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ అది వాస్తవం. అలా వాస్తవాలు మాట్లాడతాడు రాహుల్ గాంధీ. ఆయన ఈ దేశంలో ఏమి ప్రమాదంలో ఉంది అని ఆలోచించాడు. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అనుకున్నాడు. రాహుల్ జోడో యాత్ర చేశాడు. అలాగే న్యాయానికి అన్యాయం జరుగుతుంది అని ఫీల్ అయ్యాడు, అందుకని న్యాయయాత్ర చేశాడు. అలాగే ఈ దేశంలో ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి అనుకున్నాడు, అదే జోడో యాత్ర కూడా. ఇవన్నీ చేశాడు. ఒక రకంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశాన్ని కదిలించాడు. కానీ దాన్ని ఓటు రూపంలోకి మార్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ మార్చలేకపోవటం వెనకమాల ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి ఒక్కొక్కసారి. ఏంటంటే ఫండ్స్ లేవు, వాళ్ళ ఖాతాలన్నీ స్తంభింపజేశారు. కేసు పెట్టి వాళ్ళ మీద అది వాళ్ళు కొట్టేశారు. కానీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు కనీసము ఏదైనా ఒక రాష్ట్రానికి వెళ్ళాలంటే రైలు టికెట్ కొనుక్కుంటానికి కూడా డబ్బులు లేకుండా చేశారు వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళు చేశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేశారు. వాళ్ళు ఏదో అవినీతికి పాల్పడ్డారు అని. మరి అది ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది, ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు నార్మల్ కండిషన్కి వచ్చినాయో లేదో తెలియదు. ఆ మధ్య దేశంలో జరిగే అవినీతికర పనులన్నింటిలోనూ ఎందుకో అవినీతి పరులందరి పేరు మోడీయే ఉంటుంది అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు అని చెప్పి
అతని పైన కేసు కట్టి త్వరితంగా విచారణ జరిపించి 2 ఏళ్ల జైలు శిక్ష పడేటట్లుగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు. తీసుకుని ఆగమేఘాల మీద అతని క్వార్టర్ కూడా ఖాళీ చేయించారు. మరి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బెయిల్ పైన ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు? 2013 నుంచి బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉన్న వ్యక్తే ఎలక్షన్స్లో పోటీ చేశాడు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి గెలిచాడు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొన్ని ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడు. ఆయనే కాకుండా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ భార్య కూడా ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. దాని మీద మొన్న ఈడీ నోటీస్ ఇచ్చింది. ఇన్ని జరిగినాయి కదా. మరి వీళ్ళ మీద ఎందుకండి ఉక్కుపాదం మోపలేదు? రాహుల్ గాంధీ మీదనే ఎందుకు ఉక్కుపాదం మోపారు? అసలు రాహుల్ గాంధీ పప్పు 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 అని అతని మీద ఎందుకు చేసుకొచ్చారు? ఇవన్నీ చేసినప్పుడు ఇట్లాంటి వాటినన్నిటినీ అతను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. ఇది రాహుల్ గాంధీకి చేతగానితనము అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అతను ఎక్కడ పార్టీని గెలిపించుకోలేకపోతున్నాడు, ఉన్న స్థానాలు కూడా పోతున్నాయి అని చెప్పి ఒక మాట అయితే వార్తల్లో నిరంతరం సర్క్యులేట్ అవుతుంది. దీన్ని సర్క్యులేట్ చేయటంలో కాంగ్రెస్ వాళ్ళకంటే కూడా, దేశ ప్రజల కంటే కూడా బీజేపీ ఎక్కువ ఉపలాట పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కనుచూపు మేరలో వాళ్ళకి ఒక ప్రత్యర్థిని లేకుండా చేసుకోవాలన్నది వాళ్ళ కోరిక. పైగా ఓటు చోరీ విషయం ఒకటి. అది రాహుల్ గాంధీ ఎలా జరిగింది ఏంటి అనే దాని విషయాన్ని, అది ఒక హైడ్రోజన్ బాంబు అవుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డాడు. కానీ వీళ్ళు ఆ హైడ్రోజన్ బాంబుని చేతిలో పట్టుకొని బాంబులతో ఆట ఆడుకున్నారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు. ఎలా ఆడుకోగలిగారు? ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ చేతిలో ఉన్నాడు, అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది, అన్నిటినీ మించి డబ్బులున్నాయి. ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 82% నిధులు, 82% ఎలక్ట్రల్ బాండ్స్ కేవలం బీజేపీ పార్టీ ఇవే కొనుక్కున్నారు అంటే మిగతా 18% ఒక పెద్ద ఈ 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 8% ఏమో పరిమితం అయిపోయింది అంటే మరి ఆలోచించాల్సిన విషయమే కదా. ఓకే, వీటన్నిటికీ తీసుకొచ్చి రాహుల్ గాంధీకి ముడి పెడుతున్నారు. రాహుల్ గాంధీ చేతకాంతనం అని చెప్పి వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అధికారం ఉంది వీళ్ళ దగ్గర, అధికార యంత్రాంగాన్ని వీళ్ళు పగ్గాలు బిగించగలరు. అన్ని శక్తులు యుక్తులు వీళ్ళ చేతిలో పెట్టుకొని ప్రత్యర్థిని నిరాయుధుడిని చేసి ఓడిపోయాడు అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా మొన్న బీహార్లో సర్ తీసుకొచ్చారు. ఇంకొన్ని అక్కడ మంచి ఫలితం వచ్చేసరికి వాళ్ళకి వేరే రాష్ట్రాలు కూడా దాన్ని సర్ని విస్తరిస్తున్నారు. సర్ ద్వారా వాళ్ళు చాలా ఓటు చోరీకి పాల్పడ్డారు అనేది రాహుల్ గాంధీ చెప్తున్న విషయం. కానీ వాళ్ళ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అంటే, అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారండి, అధికారంలో ఉన్న వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తారు. కానీ ప్రజల కోసం నువ్వేం అడుగుతున్నావు? ప్రజల కోసం నువ్వేం చేస్తావు? ప్రజల కోసం ఈ ప్రభుత్వాన్ని నువ్వేం చేస్తావు? మాకు ఈ అవసరాలు ఉన్నాయి, మా అవసరాల పట్ల నీ అవగాహన ఏది అని ప్రజలు అడుగుతున్నారు. ఓకే, ఈ విషయంలో ఒక రకంగా రాహుల్ గాంధీ, నేను ఫెయిల్యూర్ అని అన్నాను, కానీ ఎందుకో ఆయన దృష్టి ప్రజల సమస్యల కంటే కూడా వ్యవస్థలని జాగ్రత్త చెయ్యాలి అనే ఉద్దేశంలోనే ఉన్నాడు అతను. వ్యవస్థల పటిష్టత గురించి ఆలోచించినంతగా ప్రజల సమస్యల గురించి ఆలోచించట్లా. అతను ఒక రాజనీతిజ్ఞుడిలా ఉన్నాడు. ఇవాళ ఈ భారతదేశానికి రాజనీతిజ్ఞులు అక్కర్లేదు. రాజకీయ చదరంగంలో రాజకీయ పావులు కదపగలిగిన వాళ్ళు కావాలి. ఈ రాజకీయ వైకుంఠపాళిలో పాముల్ని జాగ్రత్తగా చూసుకుని నిత్యంలో ఎగబాకేవాళ్ళు. అది ఏ విధానమైనా కానివ్వండి, అది తప్పుడు మార్గమా ఒప్పుడు మార్గమా ఏంటి అనేది కాదు. వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు అనేది కాదు ఇక్కడ. ఓకే, వాళ్ళు పాము నోట్లో పడి కింద పడ్డారా లేదా, ఆ కింద పడని వాడు
నిచ్చినెక్కేవాడు ఎన్ని అవకతవకలు పాల్పడ్డాడని ఎవరు ఆలోచించట్లా. వాడు పాము నోట్లో పడలేదు కాబట్టి వాడు అధికుడు అంటున్నారు, వాడు సమర్థుడు అంటున్నారు. అలా ఆలోచించే వాళ్ళే రాహుల్ గాంధీ సామర్థ్యం గురించి అవాకులు చవాకులు పేల్తారు. సరే, జనాల వైపు నుంచి ఇలా ఉంది కాబట్టి, ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి జనాలు కూడా రాహుల్ గాంధీ వెంట నడవట్లేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా పునరాలోచిస్తుందేమో. మేడం, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా ప్రియాంక గాంధీయే అర్హురాలు అన్నట్లుగా వాద్రా చేసినటువంటి వ్యాఖ్యల్ని రెండు రకాలుగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి, ఆయన స్వలాభం కోసం చెప్పుండొచ్చని కొందరు, లేదు ఇప్పుడు సమర్థవంతంగా నడిపించేటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి అవసరం, ఆ లక్షణాలు అయితే ప్రియాంక గాంధీకి ఉన్నాయని భావించే వాద్రా ఇటువంటి వాదనలు తెరమని తీసుకొచ్చారని మనకొందరు. సో దీన్ని ఇప్పుడు ఒకటండి, ఒక అతను గెలవలేదు, విజేత కాలేదు అంటే అతను అసమర్థుడని కాదు. ఆ సమయంలో, ఆ సందర్భంలో అతని స్ట్రాటజీ పనిచేయలేదని కూడా అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఇంకొక కొత్త స్ట్రాటజీతోటి దాదాపు 10 సంవత్సరాలు అతను ప్రయోగం చేశాడు రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకోవటానికి. దేశ ప్రధాని అవ్వాలని అనుకుంటే ఎప్పుడూ అయ్యి ఉండేవాడు. వాళ్ళకి ఆ కాంక్ష లేదు వాళ్ళకి. సరే, ఇప్పుడు అవ్వాలి అనుకుంటున్నా కానీ అతని వ్యూహాలు అతనికి సత్ఫలితాలను ఇవ్వలేదు అనుకుందాం. మరి ప్రియాంక గాంధీ దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయా అని ఒక్క క్షణం ఆలోచిస్తే, కొంచెం దూరం నుంచి చూస్తే ఇందిరాగాంధీలా కనిపిస్తుంది. ఓకే, హావభావాలు కానీ, ఒక ఆమె నడుస్తుంటేనే మళ్ళీ ఇంకొక ఇందిరాగాంధీ నడిచొస్తుందా అనిపించేలాగా అలాంటి ఆహార్యం కావచ్చు, అలాంటి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అలాంటి అవసరమైతే పదునుగా మాట్లాడటము, లేదు అంటే సౌమ్యంగా మాట్లాడటము, అవన్నీ కూడా ప్రియాంక గాంధీలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్తేజం రావాలి అంటే ప్రియాంక ద్వారానే అనే ఒక ఉద్దేశంలోకి చాలామంది ఆలోచిస్తున్నారు. అది తప్పేం కాదు. నాయకత్వం మార్పు చేసుకోవటం ఆ పార్టీకి అంతర్గత విషయం. అది ఆ పార్టీలో ఇష్టం లేకపోతే వాళ్ళు అవ్వదు. వాళ్ళ పార్టీ అభిప్రాయాన్ని మనం ఎవరం కాదంటానికి. ఇప్పుడు ఒకప్పుడు మోడీ పైన, అమిత్ షా పైన కేసులు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరు మేము మోడీని రానివ్వము అని ఆర్టికల్స్ రాశారు. అసలు స్వయంగా అమెరికా అయితే మేము వీసానే ఇవ్వము అంది. అలాంటి పరిస్థితులు అమిత్ షాని ఆ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేశారు. అలాంటి ఒక వ్యక్తి, అమిత్ షా లాంటి వ్యక్తి వాళ్ళ ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అలా ఇతను అత్యంత ప్రమాదకారి, అత్యంత విద్వేష ప్రసంగాలు చేస్తాడు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతాడు అని మాట్లాడిన మోడీ ఈరోజు ఈ దేశానికి 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు. అలాగే 75 సంవత్సరాల వయోపరిమితిని కూడా, ఆ నిబంధనని కూడా అతను త్రోసిరాజని 5 ఏళ్ల కాలము ప్రధానమంత్రిగా ఉన్న ఆశ్చర్యపోని పరిస్థితులు అతను నిర్మించుకోగలిగాడు. ఇది వాళ్ళిద్దరూ నిర్మించుకున్నారు. అది మతాన్ని అడ్డం పెట్టుకుని చేశారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ని అడ్డం పెట్టుకుని చేశారా, ఎలా చేశారనేది కాదు. వాళ్ళిద్దరైతే ఇవాళ విజేతలు. దేశానికి ఏం జరిగింది అనేది వేరే విషయం. వాళ్ళైతే విజేతలు. మరి అలాంటప్పుడు గుర్రం ఎగరవచ్చు. ఎవరు చెప్పారు కాదని? ఏమో ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అవుతుందేమో. భవిష్యత్తుని ఎవరు చెప్పలేరు రాజకీయాల్లో. అందుకని చెప్పి ఆమెకేమి తక్కువ సామర్థ్యాలు ఉన్నాయని కానీ, లేదు ఇవాళ ఈ మాట వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ కుదరదని కానీ లేదు. రాహుల్ గాంధీ సాఫ్ట్వేర్ అయితే ఈమె హార్డ్వేర్ కావచ్చు. ఒక హార్డ్వేరు సాఫ్ట్వేరు కలిస్తేనే మనకు ఒక కంప్యూటర్ పనిచేస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీని ఈ హార్డ్వేరు సాఫ్ట్వేరు కలిసి ముందుకు తీసుకెళ్తే ఏమో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.